పెళ్లి చేసి ఉంటే నా అవిష్ గాని లెక్క రియాన్స్ గాని లెక్క ఇంకా డబ్బులు వస్తున్నాయి, 4 పిల్లలు ఉంటున్నాయి ఇంకి. ఇంకా చెప్పాలంటే ఇంకి నాకు సేమ్ ఏజ్. ఇట్లా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా అని చెప్పేసి అంటే మనం టికెట్ అయితే క్యాన్సిల్ చేయించేసినాము. గోవా వెళ్తున్నారు టీమ్ తోటి, సో నన్ను తీసుకెళ్తలేరు. చాలా ఇబ్బందిలో ఉండి అంటే నేను వెళ్ళట్లేదంటే నేను ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను అంటే నాకు ఎంత పెద్ద ఇబ్బంది రావచ్చు మీ అందరికీ అర్థమై ఉండొచ్చు. చెప్తా ఫ్యామిలీ ప్రాబ్లము జర చాలా పెద్దగానే అయింది. సో గైస్ నేను బెల్ట్ వేయడం కూడా చక్కగా రాదు. వీడియో స్టార్ట్ చేయగానే బెల్ట్ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నాడు అడ్డం తిరిగి. సౌండ్ వస్తుంది కాబట్టి నువ్వు వేసుకోమన్నావు అని. నువ్వు వేసుకుంటే సౌండ్ రాకుండా ఉండదు అన్న, పక్కన క్లిప్ ఉంటుంది, ఆ క్లిప్ లో వేయాలి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. ఎప్పుడు ఇంత ఏందైనా చిన్న పొరలకే వేస్తుండు. అక్కడ మేము కూడా కొంటాం, పెద్ద కాళ్ళు చిన్న కాళ్ళు ఉన్నాయి మా దగ్గర. ఇది నీది కాదా అన్న, ఎందుకన్నా అట్లా అమ్మేస్తాను నేను చెల్లి. సో గైస్ ఏంటంటే అన్న వాళ్ళు వెళ్తున్నారు, గోవా వెళ్తున్నారు టీమ్ తోటి, సో నన్ను తీసుకెళ్తలేరు. సో గైస్ వెళ్తున్నారు, అందరు వెళ్తున్నారు, బట్ నేను వెళ్ళట్లేదు. అంటే అందరం టికెట్ బుక్ చేసుకున్నాం, బట్ నాకు కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నాను టికెట్. సో మేము అక్కడ ఆల్రెడీ అంతా ముందే ప్లాన్ చేసుకున్నాం కాబట్టి. యాక్చువల్లీ ఏంటంటే మేము కంటిన్యూగా షూట్స్ కొడతా ఉన్నాం అండ్ ఈ సర్చ్ ఆపరేషన్ కొంచెం ఒకటి హెడేక్ అయింది. సో మా లాయర్ ఏమని చెప్పిందంటే కొంచెం బయటికి వెళ్ళండి, ఈ కొంచెం ఇష్యూ అయిందని మేము చెప్పలేము, సో కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుంది మీకు, అప్పటికి ఈ ఇష్యూ కూడా కొంచెం తక్కువ అయిపోతుంది అని చెప్పేసి అంటే మేము ఇక టీం మొత్తానికి టికెట్స్ బుక్ చేసినాము. మనం టికెట్ బుక్ చేసినాము 2 days తర్వాత చెప్పింది ఏమనంటే ఇట్లా ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయని అని చెప్పేసి అంటే మనం టికెట్ అయితే క్యాన్సిల్ చేయించేసినాము. సో 5 days మంచి ట్రిప్ ఎంజాయ్ చేసి రండి. 5 days ఇక్కడ 7 days. 7 days అండ్ ఈరోజు 7th కదా, 11th కదా రిటర్న్. 7th అంటే 13కి. ఇగో వెనకాల ఇల్లు ముఖం చూపిస్తలేడు కదా వీడు శివగాడు. లేదు అందరు మీ కాళ్ళను గుసాయించినాము. వీళ్ళు ఏం చేసిరు తెలుసా గైస్, పోయే ముందు నా కార్ని ఆగం చేసిరు. వీళ్ళు ఏం చేసిరు తెలుసా, గుడ్లు కొట్టేసిరు మొత్తం. రిలీజ్ అయింది ఇప్పుడే వీడియో కూడా రిలీజ్ అయిపోయింది. ఇట్లా చేస్తారు వీళ్ళు. అండ్ నేను హాస్పిటల్లో ఉండి వీరు వచ్చి ఉంటే మాత్రము ఒకవేళ వస్తే నిజంగా చెప్తాను డేట్ సిరీస్ హంగామా చేసి పడిస్తుంది అక్కడ. రాసుకున్నాం మేమైతే ఏమేం చేయాలి. నా మీదనే రాసుకున్నారా? మీ మీద మీరు రాసుకోవచ్చు కదా శివ. నీ పైన తక్కువ చేసినాం బరా మేము. నన్ను పట్టుకున్నారు ఏంది ప్రతిదానికి? నీ పైన వేయాలంటే రాసుకోవాలి. ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నాడు అని చాలా మంది అడుగుతున్నారు గోపాల నాకు. ఏమన్నా నీ పెళ్ళి ఎప్పుడు అని చెప్పేసి. నాకు పెళ్లి ఇప్పుడే కాదన్న, టైం పడుతుంది అని చెప్పేసి ఏజ్ అయిపోతా ఉంది. మనోడు అనుకుంటున్నాడేమో గానీ 30 దాటింది ఇప్పటికి. నిజంగా 30 దాటింది. ఎప్పటి నుంచి చేస్తున్నావు యూట్యూబ్ లో ఎప్పటి నుంచి చేస్తున్నావు? 8 years అవుతుంది, అర్థం చేసుకో. 8 years అంతకుముందు ఎంత? 24 ఉండే నేను వచ్చినప్పుడు. 24 ఉండే నీకు. 24 అంటే 24 ఏజ్ కి ఎవరైనా ఇంటర్ సెకండ్ ఇయర్ ఉంటారా? అరే అండర్ ఏజ్ అయితే నేను తీసుకోలేదా నిన్ను, ఎందుకంటే 18+ తీసుకుంటాను నేను ఎప్పుడు. నా ఏజ్ లేదని పబ్ లో కూడా రానియలేదు, గుర్తుందా లేదు 100Kకి. క్లెయిమ్ లేరు వాళ్ళ ఆధార్ కార్డ్ పైన అన్ని దొంగ అన్ని సర్టిఫికేట్లు కూడా దొంగ అంతే ఎడిట్ చేయించింది అవన్నీ. ఫ్లైట్ టికెట్ బుక్ చేయంగా ఆధార్ కార్డ్ పంపించిన ATM అని చెప్పేసి నేనే చేసిన ఎడిటింగ్. ఇక్కడ కూడా నా మీద 30 అయితే పక్క దాటింది. అసలు వాళ్ళు చూస్తేనే తెలుస్తుంది కదండి. గైస్ మీకు బాగా తెలుసు, ఎందుకంటే నేను మీ ముందే పెరిగినా, మీకు బాగా తెలుసులే నా ఏజ్ ఎంత. నీకంటే బాగా నాకు తెలుసు. ఆడ చెవులో ఓడిపోడు పెళ్లి చేసి ఉంటే నా అవిష్ గాని లెక్క రియాన్స్ గాని లెక్క ఇంకా డబ్బులు వస్తున్నాయి, 4 పిల్లలు ఉంటున్నాయి ఇంకి. ఇంకా చెప్పాలంటే ఇంకి నాకు సేమ్ ఏజ్. గైస్ నాకు వినయ్ నాకు 10 years తేడా ఉంటుంది. నమ్మర్రా జనాలు. అరే 10 years తేడా. 10 years అంటే ఇప్పుడు ఎట్లా చెప్తావు అంటే నాకు 35 అని చెప్తున్నావు నువ్వైతే. మరింత 28 నీకు 29 రా నాకు.
గైస్ వినయ్ ఏజ్ వచ్చేసి 35, ఇప్పుడు 36 వస్తాయి. నమ్మర్రా జనాలు, నమ్మర్రా. నీ ఆధార్ కార్డు చూపి అన్న. నా ఆధార్ కార్డు చూపిస్తా, నీ ఆధార్ కార్డు చూపి. చెల్రా నేను పెడుతున్నా నీకు వాట్సాప్ నువ్వు ఆధార్ పెడుతున్నా. కార్డు ఇప్పుడు పెట్టు. నువ్వు ఇప్పుడు వాళ్ళు చూపి. పెట్టు, వాళ్ళు పెట్టు. ఇదిగో నాకు దాంట్లో ఉంది చూడు. వాట్సాప్ ఇప్పుడు వాట్సాప్ లో పెడతా. నా ఆధార్ కార్డు నీ ఆధార్ కార్డు నువ్వు ఎడిట్ చేయించినావు ఏనా? డైలే మచ్చా ఇగో ఇట్లనే డైలీ. ఆధార్ కార్డు అన్న. ఒకవేళ నీ ఏజ్ 35 కంటే తక్కువ ఉన్నది అనుకో 10,000 ఇస్తాను నీకు ఇప్పుడే. ఇదే మాట పైన రా. ఇదే మాట. నేను ఫోన్ చేసి పిలిపిస్తాను. 35 కంటే తక్కువ ఉంటే ప్రామిస్ గా చెప్తున్నా, 35 కంటే తక్కువ ఉంటే 10,000 బెట్ ఇప్పుడే ఇచ్చేస్తాను. ప్రామిస్ చెప్తున్నా నేను. నా ఏజ్ 29 అనుకో, ఈ కార్డ్ నాకు ఇచ్చేస్తానా అన్నా. నేను దిగిపోతా అన్నా నువ్వు ఇట్లా అంటే. నేను నీ ఆధార్ కార్డు చూసా కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాను. నాకు 29, మా వైఫ్ కి 28. నేను వదిలే చెప్తున్నా, నీ ఏజ్ చెప్పు. నా పిల్లలకి అవిష్ గారికి 3 years, రియాన్స్ గారికి 1.5 years. అదొకటి కరెక్ట్. పిల్లల్ని కరెక్ట్ అంటా కానీ నీది చెప్పు నువ్వు. మా శివగాంధీ 31. నేను శివగాని శివాన్న అని పిలుస్తా. నాకు 17 years నాకు మైనర్ ఆడు విజ్ఞాన్, ఇంకా మైనర్ విజ్ఞాన్. అసలు నాకు మంది తెచ్చుకోవడానికి పోతే అసలు ఇయ్యనే ఇయ్యరు తెలుసు, ఎలా కొట్టేస్తారు. నా అబద్ధాలు ఆడుతున్నారా మీరు అందరు గలీజ్ గాలు. ఏజ్ దగ్గరకు వచ్చే వరకు అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు. సో గైస్ నాకు అందరూ అన్న వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్తున్నా నేను, కానీ వీళ్ళు ఏజ్ విషయంలో అందరు అబద్ధాలు చెప్తున్నారు. నేను ఒక్కడిని నిజం చెప్తున్నా. నేను అబద్ధాలు చెప్పి ఏం చేస్తాను? నా పెళ్ళని నీ ఆధార్ కార్డు చూపి అన్న. తేలేరా సైటు. ఇప్పుడు ఆధార్ కార్డు లేదు, నువ్వు ఎయిర్పోర్ట్ లో లోపల చూపించే పోవాలి. అవునురా. పక్కా అరే ఉంటుంది నీకు నీ ఒకటి దగ్గర. అర్థమైందా? అవి ఉన్నాయి కదా అన్న, లేదన్నా నా ఫోన్ లో, అవి ఉన్నాయి. గ్రూప్ తోటి మాట్లాడన్నా. ప్రూఫ్ నేను పంపిస్తామా చెప్పండి. ఇప్పుడు పంపి, ఇప్పుడు చూపి వీడియోలో వెయిట్ చేస్తా. జనాలు నమ్ముతారా? నేను ఇట్లనే ఇట్లనే ఉంటా. నమ్ముతారా? నేను ఇట్లనే ఉంటా తీయన్నా. అరే లేడు మచ్చా, ఫోన్ ఎంకలు ఇచ్చిన నేను. ముందు తీసుకో ఫోన్, ఇక్కడ వేరే బండి ఏం లేదు కదా. ఛార్జింగ్ లేరా అరే దాంట్లో? శివ బండి తీసిరా అన్నది కాదు, ఫోన్ ఇరా. ఫోన్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టాను. ఎత్తి లేరు మచ్చా ఇలా. నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. తక్కువ నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. చెప్పాలా? అది నవ్వుతుండుకురా. 15th September 1994. అమ్మా అబద్ధం, ఇది పెద్ద అబద్ధం. అరే నీ నిజంగా? 10th బ్యాచ్ చెప్పారా? ఆ? నీ బీటెక్ ఎప్పుడు పాస్ అవుట్? నా బీటెక్ 2018 రా. ఏంది 2018. 2018 లేదు, నువ్వు అప్పటికి జాబ్ చేస్తుండే. నువ్వు 2018 లా వినైనా జాబ్ చేస్తుండే. నేను జిమ్ లో పని చేస్తుండే. నువ్వు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ లో చేసి వేరే కంపెనీ చేంజ్ చేసి క్యాంటర్ అనే కంపెనీలో పని చేసావు నువ్వు. అవునురా. అప్పటికి స్టడీ చేసుకుంటే చేసినారా నేను? లేదన్నా అన్న నువ్వు అప్పుడే నా ఏజ్ గురించి నీకు ఎందుకు డిస్కషన్? బీటెక్ చేస్తున్నప్పుడు మేము 4th క్లాస్ ఉన్నాం. 4th క్లాస్. గలీజ్ గా నమ్మర్రా జనాలు. ఇజ్జత్ తీసేస్తావు నువ్వైతే. చెప్. శివ అప్పుడు లేదురా, నాకు సెకండ్ అయిపోయింది అప్పుడే. బచ్చగానే చేసుకుని తిరుగుతున్నారు నేను. ఎల్కేజీలో ఉన్నా నేను అప్పుడైతే. అంటే బచ్చగాళ్ళమే అన్న నీ దగ్గర మేము. ఇప్పటి కాదు, ఇప్పటికి బచ్చగాళ్ళమే. గని అన్న అయితే ఇంటర్ నుంచి ఫ్రెండ్ అన్నకి. ఇంతే కాదురా. స్కూల్ ఫ్రెండ్ అంటే ఇంకా అన్నకు అన్ని తెలిసి ఉంటాయి పక్కా. సో పాస్వర్డ్ కూడా అదే పెట్టుకున్నాడు అన్న బర్త్డే. సో డ్రాప్ చేస్తున్నా మొత్తానికి. మంచిగా ఎంజాయ్ చేసిరండి. వీలైతే వస్తా నేను, ఒకవేళ వీడు ఇక్కడ అంతా ఓకే అనిపిస్తే ఫ్లైట్ టీమ్ లో ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, మేము ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసినాము. ఒక డ్రాప్ అని చెప్పేసి అన్నారు. పోనీకి రానికి టికెట్స్ క్యాన్సిల్ చేయించినాం. మళ్ళీ వస్తా అని చెప్పినాం, మళ్ళీ బుక్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు క్యాన్సిల్ అని చెప్పి టికెట్స్ క్యాన్సిల్ చేసినాము. మళ్ళీ ఇప్పుడు మధ్యలో రేపా ఎల్లుండని వస్తాను అనుకో, మళ్ళీ పెట్టాలి. మేము ఇప్పుడే ఎక్కడ పోయినా సరే టికెట్స్కి ఎక్కువ అవుతుంది తెలుసా? ఫ్లైట్ టికెట్స్కి ఎక్కువ అవుతుంది. అనవసరమైన ఖర్చు. ఒకసారి గుర్తుందా మనం ఒకసారి గోవాలో వెళ్ళాము. 25 పెట్టి వచ్చినాం. మా వైఫ్ కి కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అంటే మేము టికెట్స్ కూడా చూడలేము. 21 ఉండే, 21 సంథింగ్ డేట్ టైం ఉండే. 21 అంటే మేము ఏమనుకున్నాం, మార్నింగ్ 9 o'clock అనుకున్నాం. గోపాల్ కి టికెట్ కూడా బుక్ చేసినాం. మళ్ళీ అబద్ధాలు చెప్తారు. నేను ఏదో పోనీ మిమ్మల్ని తిడతారని మాట్లాడుతున్నా. బట్ టికెట్ బుక్ చేస్తాం, మళ్ళీ క్యాన్సిల్ చేస్తాం. వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. తీయండి బ్యాగ్స్. నా బ్యాగ్ రా, నేను వస్తలేను. నా బ్యాగ్
నాది ఇంకో బ్యాగ్. జిమ్ బ్యాగ్ లగేజ్ బ్యాగ్ రెండు ఒకటే. చిన్న అసలు ఎక్కువ ప్యాకింగ్ చేసుకోలేదు చిన్న. అరే ఇంకో బ్యాగ్ రా నాది. బ్యాగ్స్ ఉన్నాయా? లేవు కదా. జాగ్రత్త. మీరు జాగ్రత్త, ఏమైనా అయితే చెప్పండి, ఎక్కడ వచ్చేస్తా రైట్లా. రైట్ మరి. జరిగిందా వచ్చేసారా? రే వచ్చిందా జల్దీ ఇప్పుడు రారా? సరేనా, బాయ్. రైట్ బాయ్ బాయ్. గాయస్ బాయ్. సో గాయస్ వినయన్ వెళ్ళిపోయారు కదా. సో ముందు చూడండి అంత ట్రాఫిక్ ఉంది. సో ఎక్కువ ఒకవేళ 8 minutes కంటే ఎక్కువ ఉంటే మనం పే చేయాల్సి వస్తుంది మళ్ళీ. సో మనం వెళ్ళిపోతున్నాం. సో తొందరగా వెళ్ళిపోవాలన్నమాట. ఎక్కువసేపు ఉంటే మళ్ళీ పే చేయాల్సి వస్తుంది. ఓ పైసలు అన్ని పైసలు అవుతున్నాయి ఇక్కడ. వినయన్ వెళ్ళిపోయారు. సో నాకు చెప్తా మీకు ఏమైందో. చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది నాకు. సో నేను అంటే చెప్తా టైం వస్తుంది అప్పుడు చెప్తా. సో చాలా ఇబ్బందిలో ఉండి అంటే నేను వెళ్ళట్లేదంటే నేను ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాను అంటే నాకు ఎంత పెద్ద ఇబ్బంది రావచ్చు మీ అందరికీ అర్థమై ఉండొచ్చు. చెప్తా ఫ్యామిలీ ప్రాబ్లము జర చాలా పెద్దగానే అయింది. సో చెప్తా మీకు అది. దానివల్ల నేను పోలేకపోతున్నా, అది అంతకు మించి ఏం లేదు. సో అంతే గైస్, ఈ వీడియో మీకు వినయన్ అయితే ఫైనల్ డ్రాప్ చేసేసిన. సో ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చితేనే షేర్ చేయండి, ఏముంది లైక్ అయితే కొట్టండి. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. వినయన్ ఏజ్ నిజంగానే ఎంతనో మీ అంటే మీకు ఏమనిపించింది వినయన్ ఏజ్ ఎంత అని మీరు అనుకొని ఉంటారో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే గైస్, బాయ్.